ఇప్పుడు ఎంసీక్యూస్లో ఫస్ట్ ప్రాబ్లం చూద్దాము. సెట్ 1 చూస్తే 11, 33, 17. సెకండ్ సెట్ చూస్తే 18, 44, 21. ఇప్పుడు 3 ఆప్షన్స్ ఇచ్చారు. ఇందులో థర్డ్ సెట్ ఏది అనేది మనం ఫైండ్ చేయాలి. దీన్ని చెప్పాను కదా ఆల్రెడీ ముందే. ఎలా అంటే ఇది సెట్ 1, ఇది సెట్ 2 అనుకుందాం. ఏబిసి. ఇప్పుడు ఏతో బీకి కానీ, ఏతో సికి కానీ, బీతో సికి కానీ ఏదైనా రిలేషన్ ఉందేమో కనుక్కుందాం. ఇక్కడ చూస్తే 11, 17. 11 + 17 యాడ్ చేయండి. 11 + 17 యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 28. దానికి +5 కలిపితే ఆన్సర్ అనేది 33 అవుతుంది. ఇక్కడ లాజిక్ ఏంటంటే A + C చేసి B + 5 చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. సో సెకండ్ సెట్ కూడా అదే ఫాలో అయ్యిందో లేదా అనేది చూద్దాము. సెకండ్ సెట్ చూస్తే 18 + 21 = B అంటే ఎంత? 44. కాకపోతే ఇక్కడ డైరెక్ట్ మనం బీ వాల్యూ వేసుకోము. సో మనకు వచ్చిన టోటల్ వాల్యూ ఉంటుంది కదా, అది వేసుకుంటాము. అది వేసుకుని దానికి 5 అనేది యాడ్ చేస్తే బీ వస్తుంది. సో ఇప్పుడు ఈ 2 యాడ్ చేస్తే 8 + 1 9, 2 + 1 3, ఆన్సర్ 39 అవుతుంది. దానికి 5 యాడ్ చేస్తే 44. అర్థమైందా? ఇప్పుడు సేమ్ అదే లాజిక్తో మనకి ఆప్షన్స్లో ఏది ఉంది అనేది ఫైండ్ చేయాలి. ఇక్కడ చూస్తే 12కి 88 కలిపితే మనకి 40 అవుతుంది. అవ్వదు కదా, సో ఈ ఆప్షన్ అనేది అవ్వదు. మొత్తం చెక్ చేసుకోక్కర్లేదు, జస్ట్ లాజిక్ చూడండి, ఆన్సర్ ఈజీగా వస్తుంది. ఇక్కడ చూస్తే 7 + 9 ఎంత చూసుకోవాలి. చూసుకుంటే 16. 16కి 5 కలిపితే 32 కాదు, కాబట్టి బీ కూడా ఆన్సర్ కాదు. ఇది చూస్తే ఒకసారి చెక్ చేద్దాం. 16 + 22 అంటే 8, 38. సో 38కి 5 కలిపితే 43. సో ఆన్సర్ అనేది సి అవుతుంది. సేమ్ ప్రతి క్వశ్చన్ ఇదే ఎలా అంటే డిఫరెంట్ లాజిక్ ఫాలో అయ్యి ఉంటుంది. బట్ ఆన్సర్ అనేది సెట్ 1, సెట్ 2కి ఏ లాజిక్ అయితే వచ్చిందో ఆప్షన్లో అదే లాజిక్ని కలిగి ఉంటుంది. అది మనం చెక్ చేసుకోవాలి. సెకండ్ క్వశ్చన్ చూస్తే ఫస్ట్ సెట్ 7, 3, 43. సెకండ్ సెట్ చూస్తే 5, 2, 21. దీనికి ఇప్పుడు లాజిక్ ఏంటో కనిపెట్టాలి. చూడండి, 7, 43 అంటే మనకి చూడండి 7² దగ్గరగా ఉంది. సో అది చూసుకుందాం ఒకసారి. 7² అంటే 49. 3 × 2 అంటే 6. 49లోంచి 6 తీస్తే 43. సో మేబీ లాజిక్ అది అయ్యి ఉండొచ్చు. సెకండ్ సెట్కి కూడా అదే అవుతుందో లేదో చెక్ చేద్దాం. 5² అంటే 25. 2 × 2 అంటే 4. సో 25లోంచి 4 తీస్తే 21. సో లాజిక్ అనేది అదే అవుతుంది. అంటే ఏంటి? A². ఫస్ట్ A² ఫైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత B × 2 చేస్తే మనకి ఆన్సర్ అనేది వస్తుంది. అంటే A² అంటే ఎంత? 7². 7² అంటే 49. సో B × 2 అంటే 3 × 6. 49 - 3 చేస్తే 46. అంటే ఆన్సర్ అనేది 49 - 6 చేస్తే 43. సో ఆన్సర్ అనేది సి వచ్చింది కదా మనకి 43. సో ఆ లాజిక్ ఏదైతే ఉందో కనిపెడదాం. చూడండి, ఇక్కడ చూస్తే 11² అంటే 121. 5 × 2 అంటే 10. ఇప్పుడు ఇందులోంచి ఇది మైనస్ చేయాలి కదా, చేస్తే 111. సో ఆన్సర్ అనేది ఫస్ట్దే అవుతుంది. తర్వాత కూడా చెక్ చేద్దాం, ఎందుకంటే తెలుసుకోవాలి కదా. 15². థర్డ్ సమ్ చూస్తే సెట్ 1 చూడండి 8, 1, 46. సెకండ్ సెట్ 9, 4, 22. ఇప్పుడు మనకి ఇందులో సేమ్ లాజిక్ ఉంటుంది. ఆప్షన్ ఏదో ఫైండ్ చేయాలి. ఈ క్వశ్చన్ ఒకసారి వీడియో అనేది పాస్ చేసి దీనికి ఆన్సర్ ఏమై ఉంటుందో కామెంట్ చేయండి, నేను ఆన్సర్ చెప్తాను. 8, 1, 46. చూడండి, ఇక్కడ మనకు 46 అనేది 7² దగ్గరగా ఉంది. 7² ఎంత? 49. మేబీ అది అయ్యి ఉండొచ్చు, ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ 7 ఎలా వస్తుందని కదా మీ డౌట్. 8 - 1 చేయండి. 8 - 1² అంటే ఎంత? 49. ఇందులోంచి -3 తీస్తే 46 అవుతుంది. ఇక్కడ చూడండి, 9 - 4² అంటే 5². 25. 25 - 3 22. ఇప్పుడు ఆప్షన్లో అలా ఏది ఉందో చూద్దాం. 4 - 2² అంటే
4 -3 చేస్తే 5 అవుతుంది, అవ్వట్లేదు కాబట్టి ఇది ఆన్సర్ కాదు. 8 - 5 అంటే 3 స్క్వేర్ 9 కాబట్టి ఇది కాదు. ఆప్షన్ అనేది సి అవుతుంది. సో చెక్ చేద్దాం. 7 - 3 స్క్వేర్ అంటే 4 స్క్వేర్ -3. 16 - 3 అంటే 13. సో ఆన్సర్ అనేది సి. ఫోర్త్ క్వశ్చన్ చూద్దాం ఇప్పుడు. చూడండి, ఫస్ట్ సెట్ 18, 39, 60, 27, 48, 69 అనేది సెకండ్ సెట్. ఇప్పుడు దీనికి రిలేటెడ్గా ఏ ఆప్షన్ ఉంది అనేది చూసుకుందాం. ఇక్కడ చూస్తే మనకి ఏది స్క్వేర్ కాదు, క్యూబ్ కాదు. అండ్ 18 2s 18 3s లేదు 39 2s 39 3s రావట్లేదు కాబట్టి ఇక్కడ లాజిక్ ఏంటో చెక్ చేద్దాం. ఇక్కడ చూడండి, 39లోంచి 18 తీస్తే 21, 60లోంచి 39 తీస్తే 21. అంటే దీనికి మధ్యలో గ్యాప్ అనేది 21 ఉంటుంది. సో ఇప్పుడు చూడండి, 27 + 21 యాడ్ చేయండి 48 అంటే +21 అనేది అవుతుంది. సో ఆప్షన్స్లో అలా ఏముందో చూసుకుందాం. ఇక్కడ చూడండి, అవుతుందా? అవ్వట్లేదు కాబట్టి ఏ అనేది కాదు. బి చూస్తే 35కి 21 యాడ్ చేయాలి 56 అవుతుంది. 56కి 21 యాడ్ చేస్తే 77. సో ఆప్షన్ అనేది బి అవుతుంది. సి చూడండి, 31కి 21 యాడ్ చేస్తే 52 అవుతుంది. దీనికి 21 యాడ్ చేయండి 73 కాబట్టి ఇది అవ్వట్లేదు. సో ఆప్షన్ అనేది బి. సెట్ 1 చూస్తే 8, 12, 6. సెట్ 2 చూస్తే 9, 18, 8. ఇప్పుడు లాజిక్ ఏంటో ఫైండ్ చేద్దాము. ఇక్కడ చూస్తే 6 × 8 అండ్ ఎంత? 48 / 4 చేస్తే మనకు ఆన్సర్ అనేది 12 వస్తుంది. అంటే ఏంటి? ఏ ఇంటూ b/4 అప్పుడు సి వస్తుంది. సో చూడండి, 9 8s 72 / 4 చేస్తే 18. ఇప్పుడు ఈ లాజిక్ ఏదైతే ఉందో చెక్ చేద్దాం. ఏ ఇంటూ చూద్దాము. ఇక్కడ చూస్తే ఏ ఇంటూ సి ఇది బి. ఇక్కడ చూస్తే ఏ ఇంటూ సి అంటే 6 4 24. 24/4 చేస్తే 12 వస్తుందా? రాదుగా. సో ఆన్సర్ అనేది రాంగ్. నెక్స్ట్ 12 × 8. 12 × 8 అంటే 96. 96/4 చేస్తే 24. సో ఆప్షన్ అనేది బి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇవి పాయింట్స్లో ఇచ్చాడు. ఈ క్వశ్చన్ చూద్దాం. 8th క్వశ్చన్ చూడండి, కొంచెం డిఫరెంట్గా పాయింట్స్లో ఇచ్చాడు. చూద్దాం ఆన్సర్ ఏమొస్తుందో. 0.205 25. సెకండ్ సెట్ చూస్తే 0.083 12 144. ఇక్కడ చూస్తే 5 25. 5/25 చేస్తే మనకు ఆన్సర్ ఎంత వస్తుంది? 0.20. సేమ్ లాజిక్ 12/144 అంటే 0.083 అనేది వస్తుంది. ఇప్పుడు ఆ లాజిక్ని ఏది ఫాలో అవుతుందో చూద్దాం. ఇక్కడ చూస్తే 16/256. సో దీనికి ఆన్సర్ అనేది 0.063 అనేది వస్తుంది. సో ఆప్షన్ అనేది ఏ. బీసీ అనేవి అవ్వదు. 9th క్వశ్చన్ చూడండి. 9th క్వశ్చన్ మీకు హోంవర్క్ ఆప్షన్ కామెంట్ చేయండి. ఆన్సర్ చేసి ఈ 9th క్వశ్చన్కి లాజిక్ ఏమవుతుందో ఆన్సర్ని కామెంట్ చేయండి. అది రైట్ ఆర్ రాంగో నేను కామెంట్స్లో ఆన్సర్ అనేది పిన్ చేస్తాను. 10th క్వశ్చన్ చూద్దాం. 10th క్వశ్చన్ చూస్తే 3, 13, 18, 29, 39, 44 ఇచ్చారు. ఇప్పుడు లింక్ ఏంటో చూద్దాం. ఇక్కడ చూడండి, 13కి +10 చేస్తే 3కి +10 చేస్తే 13 వచ్చింది. ఇక్కడ +5 చేశారు. సేమ్ +10 +5. ఆ లాజిక్ ఏది ఫాలో అవుతుందో చూద్దాం. 25కి 10 యాడ్ చేస్తే 35 రావాలి, కానీ ఇక్కడ 30 వచ్చింది అంటే ఇది రాంగ్. నెక్స్ట్ 16కి 10 యాడ్ చేస్తే 26, 26కి 5 యాడ్ చేస్తే 31. సో ఆప్షన్ అనేది బి. 26కి 10 యాడ్ చేస్తే 36 అవ్వాలి, కానీ కాదు కాబట్టి ఆప్షన్ సి కూడా కాదు. ఆప్షన్ అనేది బి అవుతుంది. అండ్ 12th క్వశ్చన్, 11th అండ్ 12th మీకు హోంవర్క్. ఈ 2 క్వశ్చన్స్ సాల్వ్ చేసి ఆన్సర్ అనేది కామెంట్ చేయండి. నేను అది కరెక్టో రాంగో చూసి ఆన్సర్ అనేది పిన్ చేస్తాను. మీకు ఇప్పుడు 3 క్వశ్చన్స్ అనేవి హోంవర్క్ కింద ఇచ్చాను, చెక్ చేయండి. 9, 11, 12 ఈ 3 క్వశ్చన్స్ నేను లాస్ట్లో డిస్ప్లే చేస్తాను. మీరు చెక్ చేసి ఆన్సర్ అనేది మర్చిపోకుండా కామెంట్ చేయండి.
మీకు మా కంటెంట్ నచ్చితే మరింత కంటెంట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు నెక్స్ట్ ఏ టాపిక్స్ మీద వీడియోస్ అనేవి కావాలో కామెంట్ చేయండి. ఆ టాపిక్స్ మీద వీడియోస్ అనేవి తప్పకుండా చేస్తాం. థ్యాంక్ యూ.